ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. కష్టాలైనా కన్నీళ్ళైనా ఒక మనిషి ఎదిరించి బ్రతకాలంటే ఫ్రెండ్స్ ఎంతో ధైర్యం కావాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కావచ్చు, నీతో ఉన్న వాళ్ళతో కావచ్చు, నువ్వు కావాలనుకునే వాళ్ళతో కావచ్చు. ఒక బంధం ఉంది అంటే ఫ్రెండ్స్ ఎన్నో బాధ్యతల మీద ముడిపడి ఉంటుంది. ఒక కుటుంబం కట్టబడుతుంది అంటే ఎంతో ఓపికతో నిలబడుతుంది. కానీ తుఫానులో అలజడిలో ప్రతి కుటుంబంలో ఉండే ఫ్రెండ్స్ ఆడదాన్ని అవమానించేవాడు, ఆడదాన్ని అన్యాయం చేసినవాడు చరిత్రలో సుఖపట్టేట్టు ఎవరూ లేరంటారు. కానీ ఆడదాన్ని మోసం చేసినవాడు, ఆడదాన్ని అన్యాయంగా వాడుకొని వదిలేసిన వాడు చాలా గొప్పతనంతో బ్రతుకుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మోసం చేసేవాడు మగవాడైతే నమ్మి అన్యాయం అయిపోయేది ఆడదగా మిగిలిపోతుంది. ఎందుకంటే గుప్పిట్లో ఉన్నంతకాలం ఏ శబ్దమూ వినపడదండి. అదే గుప్పిడి ఈడ్చిపెడితే బజాట్లో ఉంటుందండి. అలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది కుటుంబం కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, బంధం కోసం కావచ్చు, బాధ్యత కోసం కావచ్చు ఎన్నో విధాలుగా నష్టపోయి కష్టపడి ఒక ఆడది ఎన్నో విధాలుగా ఈ సమాజంలో బ్రతుకుంటే ఒంటరిగా బ్రతకాలంటే బ్రతకనే ఆడిపోసుకుంటారు. తోడుండకపోతే ఎక్కడ పాడు చేస్తారు, ఎక్కడ అవమానపరుస్తారు, ఎక్కడ నిందిస్తారు. ఆడది అనుక్షణం భయపడుతూనే బ్రతకాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే గాయం చేసేవాడు మగవాడైతే గాయపడి